వారిని గుర్తించి వల ఇక కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు అండగా మరో ముగ్గురు అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు, చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి అంటూ అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదట. రైట్, పెళ్ళి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్ళనే బంధాన్ని ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం 70 లక్షంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా రెండేళ్ల కాలంలో ఏకంగా డజన్ అంటే 12 పెళ్లిళ్ళు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురు భాగవతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. వారి కథనం మేరకు కిలేడి ఎవరంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గా నీలిమ అనే యువతి మరొక ముగ్గురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడ్డదట. చూడండి, ఈ మధ్యకాలంలో కొంచెం అందంగా ఉంటే ఇక అందాన్ని ఆరబోసి అందాన్ని ఎరగా వేసి ఎవరైతే అమాయకులు ఉంటారో ఆ అమాయకుల్ని వల్లో వేసుకొని అందరికాడికి దోసుకుపోయే ప్రయత్నం కొంతమంది మహిళలు చేస్తూ ఉన్నారు. సో దయచేసి అటువంటి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండండి. పరిచయం లేని వాళ్ళు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి మీ డీపీ బాగుందని, మీ ఫోటో బాగుందని, మీరు హీరోలు ఎక్కున్నారు అనగానే మీరు ఉబ్బిపోయి మరి మెసేజ్లకు రిప్లైలు ఇచ్చి ఇక ప్రేమాయణంలో పడి ఇద్దరు మొత్తం ప్రేమలో మునిగి తేలితే తర్వాత మీ పర్సులు ఖాళీ అయితే ఇక మీరు ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ కిలేడి దాదాపు 12 మందిని ఇట్లే మోసం చేసిందట. పెళ్లి చేసుకొని విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళని వల్ల వేసుకోవాలి, వాళ్ళ దగ్గర అందరి కాడికి డబ్బులు దండుకోవాలి. ఒక ముఠా ఏర్పడి ఆ ముఠా మొత్తం 12 మందిని మోసం చేస్తే ఆ బాధితులు పోయి ఆ ధర్నా చేసిన స్టేషన్ ముంగల. ధర్నా తర్వాత అసలైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. చూడు ఈమె నిత్య పెళ్లి కూతురు ఎట్లున్నదో. నిత్య పెళ్లి కూతురు అంటే నిజంగానే నిత్య పెళ్లి కూతురు లెక్కనే ఉన్నది పాపం. ఓ పన్ను ముసలిది కాదు, ఓ పడుసు పిల్ల కాదు, అటు ఇటు కానీ నడిడి అమ్మాయిలు ఎక్కున్నది ఈమె. ఇక ఉన్నది కదా అందంగా అని చెప్పేసి వల వేసుకుంటా అందరినీ బుట్టలో వేసుకుంటా ఈ మధ్యకాలంలో ఇటువంటి బాగా జరిగిపోయినాయి. మొన్న కూడా మనం చూసినాము వార్తా కథనం సోషల్ మీడియాలో. ఆఫీస్కి ఒంటరిగా పోతున్న అమాయకుల్ని ఆసరాగా చేసుకొని లిఫ్ట్ అడగాలి, లిఫ్ట్ అడిగినాక బండి ఎక్కాలి, బండి ఎక్కినాక మరి ఎంతో కొంత ఇస్తావా లేకపోతే నీ మీద కేసు పెట్టాలా, నన్ను హరాస్మెంట్ చేసినావు, నన్ను వేధించినావు, నన్ను శృంగారంలో పాల్గొనమని చెప్పినావు, ఇట్లా ఈ రకంగా నన్ను ఇబ్బంది చేసినావు లేకపోతే రేప్ చేస్తాను అని చెప్పేసి మరి బెదిరిస్తున్నావు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు వాళ్ళ దగ్గర పర్సులు తీసుకొని బండి దిగిపోవడం. సో ఇట్లాంటి సంఘటనలు కూడా మనం చూసినాం. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇంతకంటే ఇంకో కేసు కూడా మనం చూసినాం నిన్న మొన్న. ఆమె పేరు ఐశ్వర్య. ఇవాళ చూస్తామో నిన్న చూసినాం. ఐశ్వర్య అనే పాపం పెళ్ళైన నెల రోజులకే కట్టుకున్న భర్తను మరి ఉంచుకున్నతో ఒక సుపారీ ఇప్పించి బైకుకు GPS ట్రాకర్ పెట్టి మరి వెంబడించి చంపినటువంటి పరిస్థితి. సో ఇట్లా రోజుకు మోసాలు పెడుతున్నాయి. దయచేసి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈయనే ఉన్నది ఆమె వార్త, మహాతల్లి ఐశ్వర్య వార్త గీనే ఉన్నది. నేనేదో చూసినా అనుకుంటున్నా. ఇక ఈయనే ఉన్నది చూడండి. 5 సార్లు తప్పించుకున్నాడు పాపం మొగుడు పెళ్లి చేసుకున్న 5 సార్లు తప్పించుకుంటే ఇక 6వసారికి పాపం ఏం చేసిందట. ఇక చూడండి, GPS ట్రాకర్ పెట్టిందంట ఆయన బండికి. భర్త తేజేశ్వర్ బైక్కు GPS ట్రాకర్ అమర్చిన ఐశ్వర్య దాని ఆధారంగా అతని లొకేషన్ వివరాలు సుపారి ముఠాకిచ్చి ఇప్పటికే పోలీసుల అదుపులో 8 మంది ఉన్నారట. 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారట. నిన్న హైలైట్ ఇది మరొక హనీమూన్ కేసు లాగా 5 సార్లు తప్పించుకుంటే 6వసారికి GPS ట్రాకర్ పెట్టి వీడు ఇట్లయితే తప్పించుకుంటున్నాడు కదా, GPS ట్రాకర్ పెడితే వాడు ఏడికి పోయిన దొరుకుతారని GPS ట్రాకర్ పెట్టి భర్తను చంపిందట. సో ఇటువంటి మహాతల్లులు ఐశ్వర్య లాంటి మహాతల్లి, ఇక నీలిమ లాంటి మహాతల్లు ఉన్నారు కాబట్టి మరి ఆలోచన చేసుకొని కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు. రైట్, ఇంకేమున్నా ఇక ఆరోగ్యశ్రీ మాటను ఆసుపత్రుల మోసం అంటూ మన వార్త. రోగులను